తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పలు హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు ఎన్నో హామీలు ఇచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పేరుతో గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ మరెన్నో హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. కళ్యాణ వస్తు పథకంలో భాగంగా ఆడపిల్లల పెళ్లి చేసుకుంటే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళలు ఇప్పుడు ఈ హామీపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులే కావస్తుంది. 100 రోజుల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు గతంలోనే ప్రకటించారు. 6 గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వర్తింపు 10 లక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కళ్యాణ వస్తు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. వచ్చే బడ్జెట్ నుంచి ఇది అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అప్పటిలోగా దీనిపై మార్గదర్శకాలు రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. అయితే ఎవరికి ఇస్తారు అనేది కీలకంగా మారింది. బంగారం ఇస్తారా, దానికి బదులుగా డబ్బులు ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తులం బంగారం దాదాపు 60,000 ఉంది. ఆ మేరకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి ఇస్తారా అనేది కీలకంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే పథకం అమలు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పథకం అమలుపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో 1,116 ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దానితో పాటు బంగారం ఇవ్వడంతో దీనిపై ఆసక్తి నెలకొని ఉంది. ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది కీలకంగా మారింది. అలాగే ఎప్పుడు అమలు చేస్తారు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే యువతలకు స్కూటీ, ల్యాప్టాప్ కొనిస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. దీనిపై కూడా మార్గదర్శకాలు రూపొందించలేదు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.